మనం ఎలా బ్రతకాలి అనేది తెలీదు. ఎలాంటి లక్ష్యంతో ఉంటే అలాంటి దారులను, అలాంటి అవకాశాలను, అలాంటి వ్యక్తులను ఆకర్షిస్తూ ఉంటాము. అంతే. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియాలోనే ఆహ్, ప్రోత్సహించే వాళ్ళ కన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వాళ్ళది మనం డిఫరెంట్ చూసే విధానాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. ఒకరి మనం చూసామంటే అదే మన కళ్ళతో చూసిందే నిజమని అనుకుంటే తప్పు. అది ఏం జరిగినా సరే మన కళ్ళతోని సరిగ్గా చూడాలి. కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. చూసిందల్లా నిజం అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. అలాగే మనం చూసే విధానం అనేది ఒకటుంటుంది. అది పాజిటివ్‌గా, నెగెటివ్‌గా అనేది కూడా ఉంటుంది. అందుకనే డిఫరెంట్ వేస్ ఆఫ్ పర్స్పెక్టివ్, డిఫరెంట్ వేస్ ఆఫ్ పీపుల్స్, డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్ నాలెడ్జ్, థింకింగ్ ఐడియాలజీ ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరైతే తనను తాను కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాస్టర్స్ అనమాట. అంటే సెల్ఫ్ ఏకాగ్రత. ఎంత ఏకాగ్రత కోల్పోయినా తనను తాను కోల్పోకుండా నిగ్రహంతో, ఓపికతో ఉంటాడో వాడు ఋషి అవుతాడు. వాడే నిజమైన యోగి అవుతాడు. కాబట్టి మనం జీవితం ముందుకు సాగిపోవాలంటే ముందు ఓపికతో ఉండాలి.